నమస్కారం అండి అందరికీ. హాయ్ అండ్ హలో. దిస్ ఈజ్ మై మార్నింగ్ రొటీన్ అండి. కరెక్ట్గా 12 PM నేను లూక్ వామ్ వాటర్ ఒక కప్ ఆఫ్ లూక్ వామ్ వాటర్లో 4 పౌడర్స్ కలుపుతానండి. దాంట్లో అజ్వైన్, వామ ఉంటుంది, జీరా పౌడరు, మేథీ పౌడరు, సోంఫ్ పౌడర్ అండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ కలిపి తాగేస్తానండి. దీంతో నా ఫాస్ట్ ఏం బ్రేక్ అవ్వదు, ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోనే ఉంటుంది. ఇది గట్ హెల్తీ ఉంటుంది, మెటబాలిజం బూస్ట్ చేస్తుంది, మన ఫ్యాట్ అనేది కూడా బర్న్ చేయడానికి సహాయపడుతుందండి. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది లో చేస్తుంది మేథీ వల్ల. దాని తర్వాత ఓ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ సోక్ చేసి పెట్టుకుంటా ఫ్రిడ్జ్లో. దాని తర్వాత దీని గురించి చెప్తాను. ఇది సోక్ చేసి అయితే ప్రస్తుతానికి పెట్టేసుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో. చియా సీడ్స్లో కూడా ప్రోటీన్ ఉంటుందండి. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల బెనిఫిట్స్ వస్తాయి. ఇమ్మీడియట్గా మీకు బెనిఫిట్స్ అనేవి రావండి. తీసుకోగానే 1 వీక్లో రిజల్ట్స్ రావాలంటే కుదరదు. సో ఇలా సోక్ చేసేసుకొని పెట్టుకుంటా. దాని తర్వాత ఓ 20-30 మినిట్స్ తర్వాత బ్లాక్ కాఫీ అండి. ప్యూర్గా బ్లాక్ కాఫీ, ఓ స్పూన్ ఘీ వేసుకొని తాగుతాను. దీన్నే బుల్లెట్ కాఫీ అని సెలబ్రిటీస్ తాగుతున్నారు. నార్మల్గా నేను ఘీ ఇంట్లోనే చేసుకుంటాను. దాని తర్వాత ఓ 30 మినిట్స్కి మళ్ళీ నేను ఆ చియా సీడ్స్ అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి రెఫ్రిజిరేట్ చేసి పెట్టుకున్నాను తీస్తున్నాను. దీన్ని కొంచెం షేక్ చేసి చియా సీడ్స్ వాటర్లో బాగా కలిపేలాగా చేసుకొని, ఇది నా ప్రోటీన్ పౌడర్ అండి. మీరు ఏ ప్రోటీన్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ఐసోప్యూర్ ప్రోటీన్ పౌడర్ యూజ్ చేస్తాను. నా ప్రోటీన్ పౌడర్ నేను 35 గ్రామ్స్ తీసుకుంటానండి. 35 to 40 గ్రామ్స్ నా బాడీ వెయిట్ ప్రకారం. ఇంకా నాకు ఏదైతే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకున్నా దాని ప్రకారం. సో ఈ ప్రోటీన్ పౌడర్ నేను బిఫోర్ ఫుడ్ తీసుకుంటాను. ఇది ఫస్ట్ మీల్ లాగా అనమాట. చియా సీడ్స్ ఉన్న వాటర్లోనే ఈ ప్రోటీన్ పౌడర్ కలుపుకొని బాగా షేక్ చేసేసుకొని అది మొత్తం కలిసిపోవాలన్నమాట. క్లియర్ వాటర్ లాగా అవ్వాలి, థిక్ షేక్ లాగా. అలా అయ్యే వరకు కలుపుకొని తాగేస్తానండి నేను దీన్ని. ఇది నాకు ఫస్ట్ మీల్ లాగా కూడా ఉంటుంది. దీనివల్ల నాకు హైడ్రేటెడ్గా ఉంటాను. ఇంకా మా స్టమక్ ఫుల్గా ఉంటుందండి. స్టమక్ అనేది నిజంగా ఫుల్గా అనిపిస్తుంది. మనం లంసమ్ అమౌంట్ అమ్మ ఫస్ట్ మీల్ కాగానే పొద్దున్న నుండి ఏం తినలేదు, సరే తినేద్దాం అన్నట్టు ఏమి ఉండదు. ఇది తాగడం వల్ల మనం హెవీగా అనిపిస్తాం. 1 hour or 40 minutes గ్యాప్ ఇచ్చేసి నిన్న ఫస్ట్ మీల్ అనేది తీసుకుంటానండి. ఇది హాయ్ ఆల్ మై డియర్ హౌస్ వైఫ్స్. సో నేను ఆయిల్ పెట్టుకున్నానండి. నా రూపం దగ్గరికి వెళ్ళొద్దు ప్లీజ్. నేను చాలా బాగా రెడీ అయ్యి వీడియో గురించి మాట్లాడడానికి నేను రాలేదండి. ఇంట్లో ఎలా ఉంటే అలానే నేను వీడియో తీస్తాను. ఇంతకుముందు కూడా చెప్పాను. నేను స్పెషల్లీ రెడీ అయ్యి హెయిర్ అంతా బ్లో డై చేసుకొని చేయలేనండి వీడియో. నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి. ఇప్పుడు కూడా వాళ్ళకి తినిపించి వాళ్ళు ఆడుకుంటుంటే నేను వీడియో తీస్తున్నాను. సో మార్నింగ్ రొటీన్స్ మీరందరూ చూశారు కదా. సో మార్నింగ్ 12 o'clockకి నేను ఆ 4 ఇంగ్రీడియంట్స్తోని వాటర్ తాగుతాను. దాని తర్వాత బ్లాక్ కాఫీ తాగుతాను. ఆ బ్లాక్ కాఫీ అనేది బుల్లెట్ కాఫీ అని చాలామంది సెలబ్రిటీస్ దాని పేరు పెట్టారనమాట. బుల్లెట్ కాఫీ అని ఎందుకు పెట్టారంటే అది అంత బాగా పనిచేస్తుంది. అది దానికి ప్రూవెన్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. ఆర్టికల్స్ వచ్చాయి అది ఫ్యాట్ బర్న్ చేస్తుంది అనేసి. బ్లాక్ కాఫీలో ఘీ వేయడం వల్ల, ఘీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మనకి ఏ రిజల్ట్స్ ఉండవండి. కానీ అదే ఎర్లీ మార్నింగ్ పరగడుపున ఓ చిన్న స్పూన్ ఆఫ్ ఘీ విత్ బ్లాక్ కాఫీ తాగితే చాలా రిజల్ట్స్ ఉంటాయి. మళ్ళీ అదే బ్లాక్ కాఫీలో మీరు పాలు వేసుకొని చక్కెర వేసుకొని తాగితే అది పాయిజన్ అయిపోతుందండి. దాని నుండి ఏ రిజల్ట్స్ ఉండవు. కానీ మీరు ఓన్లీ వాటర్ విత్ కాఫీ పౌడర్ అండ్ ఘీ తాగితే చాలా రిజల్ట్స్ ఉంటాయండి. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మెటబాలిజం బూస్ట్ చేస్తుంది. మెటబాలిజం అనేది మీ అందరికీ ఇప్పటికీ తెలిసే ఉంటుంది. మెటబాలిజం అనేది ప్రతి మనిషిలో పాచక శక్తి, అంటే అన్నం తిన్న తర్వాత డైజెషన్ ఎలా అవుతుంది, ఎంత ఫాస్ట్గా అవుతుంది, దాన్ని మెటబాలిజం అంటారు. మనం ఎర్లీ 20sలో అందరికీ మెటబాలిజం బాగుంటుందండి, చాలా బాగా పనిచేస్తుంది. ఫ్యాట్ డిపాజిషన్ అన్నీ ఏది జరగదండి. ఏది తిన్నా ఇట్టే అరిగిపోతుంది. కానీ అదే మీరు 25 తర్వాత ఏదైనా తింటే అరగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. మళ్ళీ అదే 30కి వస్తే ఇంకా కష్టంగా ఉంటుంది. సో అలాంటి టైంలో మెటబాలిజంని బూస్ట్ చేసే చిట్కాలు కానీ అవన్నీ వస్తాయి అన్నమాట లైమ్ లైట్లోకి. అందుకనే బుల్లెట్ కాఫీ అనేది అంత ఫేమస్ అయిపోయింది ఈ మధ్య సెలబ్రిటీస్ మధ్యలో.
సో దీనివల్ల మనకి ఫ్యాట్ బర్న్ అవుతుంది. మనం తాగేసిన తర్వాత దానిపైన చేసుకుంటూ ఉంటుంది అనమాట మన బాడీలో. అందుకే బుల్లెట్ కాఫీ అనేది ఇంపార్టెంట్ రెజిమెన్. మీరు కూడా మీ డైట్లో యాడ్ చేసుకోండి మార్నింగ్స్లో. దాని తర్వాత నేను చియా సీడ్స్ సోక్ చేసి పెట్టుకుంటానండి. నాకు చల్లగా తాగడం ఇష్టం. ఇంకా నా ప్రోటీన్ పౌడర్ ఏదైతే ఉందో దాని ఫ్లేవర్ కాఫీ ఫ్లేవర్ కాబట్టి నేను చియా సీడ్స్ ఫ్రిడ్జ్లో 1-2 అవర్స్ 3 అవర్స్ ముందే నానబెట్టుకుంటాను. దాని తర్వాత దాంట్లోనే 35 to 40 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసేసుకొని షేక్ చేసుకొని థిక్గా మిల్క్ షేక్ లాగా చేసుకొని తాగుతాను. కోల్డ్ కాఫీ లాగా ఉంటుంది అనమాట చియా సీడ్స్ విత్ కాఫీ పౌడరు. చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. దాని నుండి నాకు స్టమక్ ఫుల్గా ఉంటుంది అనమాట. నేను ఎంప్టీ ఫీల్ అవ్వను. ఆల్మోస్ట్ నేను 3-3:30 ఒకసారి 4 కూడా అవుతుంది నేను నా ఫస్ట్ మీల్ తినడానికి. దీనివల్ల ఏంటంటే నా ఫాస్ట్ కూడా బ్రేక్ అవుతుంది, ఇంటర్మీడియట్ ఫాస్ట్ బ్రేక్ అవుతుంది. ఎందుకంటే నేను 19:5 రేషియో ఫాలో అవుతాను, 1 మీల్ అ డే అనమాట. సో కరెక్ట్ 2:30కి నేను అలా తీసేసుకుంటాను ఈ ప్రోటీన్ పౌడర్. దీని నుండి నా ఫాస్ట్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇది తాగిన తర్వాత 30 to 40 మినిట్స్ బ్రేక్ ఇచ్చేసి నేను అన్నం తింటానండి. దాంట్లో కూడా కార్బోహైడ్రేట్ కొంచెము, ప్రోటీన్ ఏదైనా ఎగ్స్ ఆర్ఎల్స్ చికెన్ ఆర్ఎల్స్ పన్నీర్ ఆర్ఎల్స్ ఆమ్లెట్. స్పెషల్లీ అయితే నేను ఎగ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి, ఎందుకంటే అదే సోర్స్ నా ఇంట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి. తాగిన తర్వాత 20 to 30 మినిట్స్లో నేను ఇంకా నా ఫస్ట్ మీల్ ఫస్ట్ అన్నం తినేస్తానండి. ఎగ్జాక్ట్లీ 3:30 or 4 మధ్యలో తినేస్తాను. ఇది నేను 19:5 రేషియో ఫాలో అవుతాను కాబట్టి ఇదండి. దీంట్లో నేను అన్నం కొంచెం తీసుకుంటాను, ప్రోటీన్కి సంబంధించింది ఏదో ఒకటి తీసుకుంటానండి. బాయిల్డ్ ఎగ్స్ అయినా, లేకపోతే ఒకరోజు ఆమ్లెట్ లాగా చేసుకుంటాను, లేకపోతే మీరు పనీర్ తీసుకోవచ్చు, టోఫు తీసుకోవచ్చు, చనా అని చెప్తారు కదా, చనా తీసుకోవచ్చు, బ్లాక్ చనా తీసుకోవచ్చు. మీరు ఏదైనా ఒక రకంగా స్ప్రౌట్స్ కూడా తీసుకొని ఏదో ఒక రకంగా సాటే చేసుకొని తినచ్చు. మోస్ట్లీ నేను ఎగ్ ప్రిఫర్ చేస్తాను, అది నాకు ఈజీ అవైలబుల్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది కాబట్టి. వేరేవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్. పనీర్ నాకు అంతగా ఇష్టం ఉండదు, కానీ ఈ పనీర్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను డైట్లో. 6 days డైట్లో ఏదో ఒక 1-2 times పనీర్ ఇంక్లూడ్ చేసుకుంటాను. మోస్ట్లీ నేను ఎగ్సే తీసుకుంటానండి, అది మీ చాయిస్, ఏదైనా తీసుకోవచ్చు ప్రోటీన్లో. దాని తర్వాత ఏదైనా ఒక పప్పు, గ్రీన్ వెజిటేబుల్స్, కీరా దోసకాయ, క్యారెట్, ఇవి ప్రాపర్గా కట్ చేసుకొని కొంచెం నిమ్మకాయ, బ్లాక్ పెప్పర్ వేసేసుకొని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మీకు యాడ్ ఆన్ అయిపోతుంది. సో అలా నేను నా ఫస్ట్ మీల్ అనేది తీసుకుంటానండి. దాని తర్వాత ఒక 20-30 మినిట్స్ గ్యాప్ ఇచ్చి అది ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు, స్టమక్ అండ్ నా సాటిస్ఫాక్షన్ రీచ్ అవ్వలేను అన్నప్పుడు సీజనల్ ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ ఒకటి తినేస్తానండి. సీజనల్ లేదా, ఇప్పుడు మ్యాంగో సీజన్ నడుస్తుంది కాబట్టి డైలీ ఒక మ్యాంగో తినేస్తాను, నాకు నచ్చుతుంది, నేను తింటాను. దానివల్ల మనకి ఏం క్యాలరీస్ పైన కింద ఏం అవ్వవు, అంత ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇది అండి నార్మల్గా నేను తీసుకుంటాను. దీని తర్వాత కరెక్ట్ 5 o'clockకి నేను టీ కూడా తాగుతానండి. ఆమె టీ లవర్. అది కూడా నా ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత నేను టీ అలవాటు చేసుకున్నాను. దానికన్నా ముందు అలవాటు ఉండేది కాదు, కానీ ఇప్పుడు టీ ఇష్టం నాకు. సో నేను టీ అలా అలవాటు అయ్యింది. ఇంతకుముందు అలవాటు ఉండేది కాదు, కానీ ఇప్పుడే ఇలా అలవాటు అయిపోయింది. సో అది అండి. ఇంకా నేను ఫాలో అయ్యేది మాత్రం 19:5 రేషియో అండి. చాలామంది మీరు ఇమీడియట్గా దీంట్లో జంప్ ఆన్ అయిపోద్దు. 16:5 రేషియో చాలా మంది ఫాలో అవుతారు, అది వర్కౌట్ కూడా అవుతుంది. సో మీరు ఫస్ట్ 16:5 రేషియో చూసుకోండి. 8 hours విండో పీరియడ్ ఉంటుంది అనమాట తినడానికి. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది, ఆ బ్రేక్ఫాస్ట్ కూడా తినచ్చు. అలాంటి రెజిమెన్ కానీ డైట్ ఎక్స్ప్లెనేషన్ ఎలా తీసుకోవాలి అనేది మాత్రం నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నాకు మీ ప్రేమని ఇవ్వండి ప్లీజ్.